మహారాష్ట్రలోని వీర్గావ్ వద్ద అర్ధరాత్రి 1 గంటకు గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కాజీపేట బల్లార్షా వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 16 బోగీలు పట్టాలు తప్పడంతో పునరుద్ధరణ పనులు 5 గంటల సమయం పట్టనుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట, వరంగల్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, మంచిర్యాలలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పడం మూలంగా కాజీపేట బల్లార్సా సెక్షన్లో ఆల్రెడీ ఏవైతే కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయో, అంటే 6 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయండి. ఈ 6 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ డిఫరెంట్ స్టేషన్స్లో ఉన్నాయి. ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నింటినీ కూడా మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొచ్చి కాజీపేట నుంచి సికింద్రాబాద్ మీదుగా సికింద్రాబాద్ నిజామాబాద్ నుంచి పింపుల్కుట్టి నుంచి మాజ్రీ, అంటే అది ఈ మాజ్రీ అనే స్టేషను బల్లార్సా నుంచి నాగపూర్ మధ్యలో ఉంది, మెయిన్ లైన్లో ఉంది. అది అక్కడికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా ఇది మనకి బల్లార్సా నుంచి కనుక చూసుకుంటే మాజిరీ అనే స్టేషన్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైన్స్ అన్నింటినీ కూడా మనం ఇప్పుడు నార్త్ బౌండ్ వెళ్ళే ట్రైన్స్, అంటే ముఖ్యంగా నాగపూర్ మీదుగా ఢిల్లీ వెళ్ళే ట్రైన్స్ కానీ, నాగపూర్ మీదుగా హౌరా వైపు వెళ్ళే ట్రైన్స్ కానీ, ఈ నార్త్ వెళ్ళే ట్రైన్స్ అన్నింటినీ కూడా మేము కాజీపేట, సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ముదికేడు నుంచి ఆదిలాబాద్ నుంచి పింపుల్కుట్టి టు మాజ్రీ. ఈ మాజ్రీ అనేది నాగపూర్ టు బల్లార్సా మధ్య, అంటే బల్లార్సా టు నాగపూర్ మధ్యలో ఉంది. ఆ స్టేషన్లో కనెక్ట్ చేస్తాము, అటు వెళ్ళిపోతాయి. అట్లాగే వెస్ట్ బౌండ్, అంటే మనకి పశ్చిమ దిశగా వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా కాజీపేట నుంచి సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా నాందేడ్ మీదుగా పూర్ణ నుంచి అకోలా తీసుకువెళ్ళి అకోలా అనేది మనకి మెయిన్గా నాగపూర్ నుంచి ముంబై ప్రధాన రైలు మార్గంలో ఉంది. సో దాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో వెస్ట్ వెళ్ళే ట్రైన్స్ అంటే మనకి ఇటు ముంబై వైపు కానీ, అహ్మదాబాద్ వైపు కానీ ఇటు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఈ లైన్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి మేము ఎప్పటికప్పుడు సెంట్రల్ రైల్వే వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళ నుంచి వచ్చే ట్రైన్స్ కూడా ఇదే డైవర్టెడ్ రూట్లో తీసుకుని రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.